ఒక సినిమా హిట్ అయితే చాలు ప్రొడ్యూసర్స్ సదరు హీరోలకు దర్శకులకు కోట్లు ఖరీదు చేసే కారును గిఫ్ట్గా ఇవ్వడం కొన్నేళ్లుగా జరుగుతోంది. హీరోలకు డైరెక్టర్లు కారు బహుమతిగా ఇవ్వడం సరే, తన చిత్రాల సంగీత దర్శకుడికి కారు గిఫ్ట్గా ఇచ్చిన హీరోను మీరు చూసారా? ఇప్పుడు చూడొచ్చు. నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు సంగీతం అందించిన తమన్కు కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్గా ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మ్యూజికల్గా ఒక రేంజ్లో ఉంటుంది. దానికి తోడు బాలయ్య బాబు సినిమాలలో నేపథ్య సంగీతం అదిరిపోతుంది. గతం సంగతేమో కానీ బాలకృష్ణ సినిమాల్లోకి తమన్ వచ్చి జత అయిన తర్వాత థియేటర్లలో సౌండ్ బాక్సెస్ బద్దలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇది స్వయంగా తమన్ చెప్పే మాట. అఖండ సినిమాతో మొదలైన ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. అఖండ తర్వాత బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్కు తమనే సంగీతం అందించాడు. ఇప్పుడు అఖండ 2కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏ హీరో అయినా తమన్ను అభిమానించడం మొదలైతే ఇలానే ఉంటుంది. అతనితో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. బాలకృష్ణ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, తమన్ సంగీతం అందించిన బాలకృష్ణ చిత్రాలకు ఆయన నిర్మాత కాదు. ఒకవేళ తమన్ పనితనం నచ్చినా, అతని కారణంగా సినిమా రేంజ్ పెరిగిందని భావించినా సదరు నిర్మాతలు తమన్కు కారును గిఫ్ట్గా ఇచ్చి ఉంటే అది వేరే కథ. కానీ ఆ చిత్రాల కథానాయకుడు బాలకృష్ణ తమన్కు కారు గిఫ్ట్గా ఇవ్వడం వెనుక కారణం ఏమేమి ఉంటుందనే ఆరా మొదలైంది. ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్న అఖండ 2కు బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆ రకంగా అఖండ 2 సినిమా రెమ్యునరేషన్ కింద తమన్కు కారును బాలకృష్ణ గిఫ్ట్గా ఇచ్చుండొచ్చని తెలుస్తోంది. అలా కాకుండా నారా భువనేశ్వరి నేతృత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ విరాళాల సేకరణ కోసం 15వ తేదీ విజయవాడలో భారీ స్థాయిగా తమన్ నేతృత్వంలోని మ్యూజికల్ నైట్ను నిర్వహిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమం కావడంతో తమన్ ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు. సో తమన్ పెద్ద మనసును గుర్తించి బాలకృష్ణ తన సోదరి నారా భువనేశ్వరి తరపున గౌరవ పారితోషికంగా తమన్కు ఈ కారును బహుమతిగా ఇచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. మరి బాలకృష్ణ నుండి కారును అందుకున్న తమన్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. విశేషం ఏమంటే, అక్కినేని నాగేశ్వరరావు వెండితెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి మనవడు తమన్. అయితే చిత్రంగా ఈ ఘంటసాల సాయి శ్రీనివాస తమన్ను ఇప్పుడు నందమూరి అభిమానులు ఓన్ చేసుకున్నారు. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీస్కు సంగీతం అందిస్తున్న తమన్ను ప్రేమతో నందమూరి తమన్ అని సంబోధిస్తున్నారు. దీనికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇతను నందమూరి తమన్ కాదు, ఎన్బీకే తమన్ అంటూ ఇటీవలి ఓ వేదికపైన బాలకృష్ణ చెప్పారు. మరి బాలయ్య బాబు ఇచ్చిన రేర్ గిఫ్ట్తో అఖండ 2 సినిమాకు ఏ రేంజ్లో తమన్ సంగీతం అందిస్తాడో చూడాలి.